अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో నిన్న కొత్త చాప్టర్ ప్రారంభించాం. అంటే కొత్త అధ్యాయం షిఫ్టింగ్ ద షీప్. అంటే ఏదైతే గొర్రెల మంద ఉందో దాన్ని మార్చడం అన్నమాట. అది పాపా జేసావాలా ఆయన బాబాతో అడిగారు. బాబా మాకెక్కడ స్థిరంగా ఒక చోట ఉండడం కుదరదా? ఇప్పటికి బోలెడన్ని చోట్లకి మమ్మల్ని తిప్పుతున్నావు అని అడుగుతారన్నమాట ఆయన. అడిగేసరికి సో పూనా మీకిష్టమేనా అని అడుగుతారు బాబా. ఆ! పూనా బావుంటుంది బాబా అన్నారు. అదే విధంగా గయమయ్య గారిని పిలిచి, అమ్మా నువ్వు 15 రోజులు పూనాలో ఉండండి మా అమ్మగారికి తోడుగా అని చెప్తారు. సో 15 రోజులే నువ్వు ఉండమని ఆవిడకి చెప్తారు. పాపా వాళ్ళకి నువ్వు పూనా బావుంది కదా! అక్కడే వెళ్లి ఉండిపోమని చెప్తారు. మొత్తానికి ఇద్దరికీ సర్ది చెప్తూ బాబా ఏం చేస్తారంటే పూనా పంపిస్తారు. ఆ పూనాలో బింద్రా హౌస్ అనే ఒక కల్నల్ అంటే కల్నల్ ఆయన పేరు బింద్రా. ఆయన ఒక రిటైర్డ్ మెడికల్ ఆఫీసరు. ఆయన తన కూతురికి ఒక హాస్పిటల్ కడతారన్నమాట ఆయన. ఆ కట్టిన ఇల్లు అదే బింద్రా హౌసు. దాన్ని యాక్చువల్లీ అద్దెకి తీసుకుంటారు వీళ్ళు. అద్దెకి తీసుకున్న తర్వాత బాబా ఏమంటారంటే అది బెహరంతో బాబా యొక్క సోదరుడైన బెహరంతో చెప్తారు. బెహరమే ఆ యొక్క బ్రోకర్‌ని అంటే మధ్యవర్తిని పట్టుకొని మొత్తానికి ఆ ఇంటిని అద్దెకి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో అంతా బొద్దింకలు, మురికితో, జిడ్డుతో నిండిపోయి ఉంటుంది ఇల్లంతా కూడా. సో, ఆ ఇంటిని క్లీన్ చేయమని నిరూచ్‌కి చెప్తారు. ఆ రోజుల్లో పూనాలో ప్లేగ్ ప్రబలంగా ఉంది కాబట్టి నిరూచ్ గారు వ్యాక్సిన్ తీసుకుంటారన్నమాట. ఆ తర్వాత నిరూచ్ గారి కుటుంబ సభ్యులందరూ కూడా వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ రోజు ఏమవుతుందంటే నిరూచ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ జ్వరం వస్తుంది. ఇంకా బాబా ఏం జేస్తారంటే, ఒక తేదీని నిర్ణయిస్తారు. జనవరి 14 తారీఖున వస్తానని. ఎందుకంటే జనవరి 7 మెహ్రా పుట్టినరోజు. జనవరి 14న ఆ పుట్టినరోజు నాడు కాకుండా నెక్స్ట్ వీక్ వస్తానంటారు బాబా. వీళ్ళ ఇంటి గృహప్రవేశం అంటే ఇల్లును ప్రారంభించడానికి వస్తా అంటారు. సో, మొత్తానికి స్వయంగా నేనే వస్తానని జెప్తారు బాబా వాళ్ళకి. చెప్పిన తర్వాత బాబా వచ్చేసరికి సిద్ధం చేయాలని, అంత జ్వరంలో కూడా ఇరుచి గారు ఆయన ఏం జేస్తారంటే శుభ్రపరుస్తూ ఉంటాడు. సో, మొత్తానికి మనోజ సవాలా చెప్తూ ఉంటారనమాట. ఏంటంటే, మను అంటారు, "మా చేతుళ్ళు అన్నీ కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మా చేతుళ్ళవి కూడా వాచిపోయాయి. అయినా సరే పా అయినా సరే మేము చాలా అంటే మాకు చాలా, చాలా తీవ్రమైన టెంపరేచర్ ఉంది. జ్వరం ఎక్కువగా ఉంది. ఆ జ్వరంలో కూడా మేమందరం కూడా జ్వరంతో ఉన్నాం. ఈరోజు కూడా జ్వరంతో ఉన్నాడు. మేమందరం కూడా పడుకునే ఉన్నాం. ఈరోజు మాత్రం మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తూ ఆయన మొత్తం బాగు చేసాడు ఇంటిని అని చెప్తారనమాట ఆవిడ. సో, మొత్తానికి బింద్రా హౌస్‌లో వీళ్ళు అడుగుపెట్టినప్పుడు ఏ విధమైన ఫర్నిచర్ ఉండదు. బాబా కూర్చోవడానికి ఒక సోఫా కొంటారనమాట పాపా సో, మొత్తానికి బాబా ఏం చెప్తారంటే, ఒక పప్పు, అన్నం ఈ రెండే చేయమని బాబా చెప్తారనమాట. పప్పు, అన్నం ఒక్కటే చేయమని చెప్తారు బాబా. పప్పు, అన్నం ఇంకేం వద్దు. పప్పు, అన్నం ఒకటే చేయండి అని చెప్పేసి బాబా చెప్తారు. అంటే ధన్సక్ దాల్ అంటారు. ఇది పార్సీ వాళ్ళు చేస్తారు. ఆ ధన్సక్ దాల్ అనే దాన్ని. సో, అంటే పప్పులో కొంచెం మసాలా వేస్తారనమాట. ఆ మసాలా వేసిన పప్పుని వీళ్ళు తయారు చేస్తారు. సో, మొత్తానికి ఈ పప్పన్నం పెట్టమని బాబా చెప్తారు. అదొక్కటే పెట్టమని చెప్తారు. ఇంకేం అక్కర్లేదని. చెప్పిన వెంటనే ఈ రుచి గారికి ఈ బాబా ఏమంటారంటే, నేను నాతో పాటు ఒక 10 మంది మండలి సభ్యులొస్తారు. అయితే ఈ రుచి గారు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. ఏమంటే, నేను ఏ విధంగా వీళ్ళందరికీ తయారు చేస్తానో అని ఆలోచిస్తూ ఉంటారు. నేను ఇక్కడి దాకా చదివాను నిన్న. ఏమంటారంటే ఈ రుచి గారు, ఐ రిమెంబర్ థింకింగ్ ఆన్ ద డే ఆఫ్ ద ప్రోగ్రామ్. ఐ రిమెంబర్ థింకింగ్ ఆఫ్ మైసెల్ఫ్ హౌ ఐ యామ్ గోయింగ్ టు కుక్. నేను ఆ రోజు ప్రోగ్రామ్ రోజు అంటే ఆ రోజు కవాలీ ప్రోగ్రామ్ పెడతారనమాట బాబా అక్కడ ఆ రోజు. ఆ కవాలీ ప్రోగ్రామ్ రోజు వీళ్ళందరికీ నేను ఏ విధంగా వండి పెడతానని ఆలోచిస్తూ ఉంటారు రుచి గారు. ఐ ఫెల్ట్ సో సిక్ ఫ్రమ్ ద వ్యాక్సినేషన్. బట్ దేర్ వాస్ నో వే ఔట్ బికాజ్ బాబా వాస్ కమింగ్ ఫర్ ద కవాలీ ప్రోగ్రామ్. సో, ఇంక మాకు వేరే దారి లేదు. నేను బాగా జ్వరంతో
బాధపడుతున్నా సరే నాకింకో దారి లేదు. బాబా వస్తున్నారు. ఆ రోజు కార్యక్రమానికి బాబా వస్తున్నారు. మెహ్రా and the woman mandali came with Baba, but they stayed in a separate room while the singing was going on in the hall. మెహరా మరియు ఆ ఉమెన్ మండలి కూడా వచ్చారు బాబా వాళ్ళతో. వాళ్ళందరూ కూడా ఒక వేరు గదిలో వాళ్ళందరూ ఉన్నారట. ఎందుకంటే ఎవరికీ బయట మగవారికి అప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది కదా! ఆయనంటారు. అందుకని బాబా మెహరాను ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచారు. వాళ్ళు మెహరా మరియు స్త్రీ మండలి ఒక ప్రత్యేకమైన గదిలో వెళ్లారు. దట్ వే దే కుడ్ ఎంజాయ్ ద మ్యూజిక్ వితౌట్ బీయింగ్ సీన్. బాబా వాస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దోస్ డేస్ అండ్ వి టూ సాట్ సెపరేట్‌లీ ఫ్రమ్ ద మెన్ ఇన్ ద హాల్. అయితే బాబా ఆయన చాలా ఆహ్, బాబా చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారట. ఆ రోజుల్లో మెహరా వాళ్ళతో. సో, మేము కూడా మేం ఆహ్, ప మేము అంటే ఇరుషి గారి చెల్లెలు చెప్తున్నారు ఈ విషయాన్ని. మనోజ్ సవాలా చెప్తున్నారు. ఆవిడేమంటుందంటే, "మేము మేము కూడా ఆ మగవాళ్ళతో కాకుండా వేరుగా ఉన్నామనమాట. ప్రత్యేకంగా మేము కూడా వేరేగా కూర్చున్నాం." వి కుక్డ్ ద ధన్సక్ దాల్ అండ్ రైస్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ రెడీ. మేమందరం కూడా ఆ పప్పు, ఆ తర్వాత అన్నాను వండేసాం. వండేసి సిద్ధంగా ఉంచాం. బట్ ద మోర్ అండ్ మోర్ పీపుల్ జస్ట్ కెప్ట్ ఫ్లయింగ్ ఇంటు బింద్రా హౌస్. Baba had told us to cook for 10 Mandali plus himself. But now Mummy and I saw that he had called Behram and his family, Gani and his family, and also Ramza and his family. అంటే ఆ ఒక్క బింద్రా హౌస్‌లో ఏముంది 10 మందే వస్తామని చెప్పారాయన బాబా వాళ్ళకి. చెప్పేసరికి అప్పుడు వాళ్ళు చూస్తా ఉంటే ఒక్కొక్కళ్ళు రావడం ప్రారంభించారట వీళ్ళింట్లోకి. అంటే ముందు వాళ్ళని చూస్తే బెహరము, బాబా యొక్క సోదరుడైన బెహరము, ఆయన కుటుంబ సభ్యులొచ్చారు. వాళ్ళతో పాటు అబ్దుల్ ఘని ఆయన కుటుంబ సభ్యులొచ్చారు. వాళ్ళది అయిపోయిన తర్వాత రంజు మరియు ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారట. వి లుక్డ్ ఎట్ ఈచ్ అదర్. అంటే వీళ్ళకి సంశయం వస్తున్నదన్నమాట. మరి ఇంతమందొచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళు వండింది 10 మందికే. వీళ్ళింట్లోనే వీళ్ళెంతమందున్నారు? వీళ్ళు మొత్తం నలుగురు పిల్లలు, ఇద్దరు పెద్దవాళ్ళు ఆరుగురున్నారు. బాబాతో కలిపి 7. 7ను ఈ 3 కుటుంబాలొచ్చాయి అప్పటికి. అది కాక ఇంకొకళ్ళు ఇద్దరు మండలి సభ్యులొచ్చారు. సో, వీళ్ళందరూ వచ్చేసరికి మరి ఇంతమందొచ్చారు మరి సరిపోతుందా లేదా అనే సంశయం ప్రారంభమైంది. ఈ తల్లి, కూతురు వాళ్ళొకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడం ప్రారంభించారు. So we decided to quickly cook some mung dal. Just after I put it on the stove, Baba called my mummy, my sister Mehru and me and told us to sit at his feet. అయితే ఈయన మను ఏం చేసింది ఈవిడ, వీళ్ళేం చేశారు కొంచెం మరి సరిపోదేమో పప్పు అని చెప్పేసి పెసరపప్పు అయితే తొందరగా వండేయొచ్చని పెసరపప్పు పడేశారనమాట. కాసేపు పెసరపప్పు వండుదామని. ఆ పెసరపప్పు స్టవ్ మీద పెట్టేసి ఇలా పెట్టారో లేదో బాబా వీళ్ళందరిని పిలిచారట. ఏమని పిలిచారు? వాళ్ళ దగ్గరికొచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చోండి అన్నారట. ఈవిడ్ని మనుని, ఆళ్ళ చెల్లెలైన మెహరుని, ఆ తర్వాత వాళ్ళ అమ్మగారిని కూర్చోమన్నారు. ఐ హాడ్ పుట్ ద దాల్ ఆన్ ద స్టవ్ అండ్ హాడ్ లెఫ్ట్ ఇట్ కుకింగ్ అండ్ నౌ ఇట్ హాస్ బిగినింగ్ టు బర్న్. ఆవిడ స్టవ్ మీద పప్పు పెట్టింది. వచ్చి కూర్చుంది ఇంక బాబా దగ్గర. ఏమవుతుంది అక్కడ స్టవ్ మీద పప్పు మాడిపోయింది. మాడిపోయేసరికి పప్పు మాడు వాసన వేస్తున్నారు. And when the moong dal burns, it has terrible smell. I still remember how it even burned the pot. I felt so embarrassed. Baba kept asking, "What is that terrible smell I am getting? Is anything cooking on the stove?" అయితే బాబా ఈవిడ ఆహ్, ఆహ్, ఏదైతే దేంట్లో అయితే ఏ వంట పాత్రలో అయితే పప్పు వండిందో అది కూడా కాలిపోయి మాడిపోతుంది గదా! కాలిపోతే మాడిపోతుంది. మాడిపోయేసరికి చాలా ఘో గ అంటే వాసన చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో, వచ్చేసరికి ఈవిడ పాపం సిగ్గుపడిందట కొంచెం. బాబా అడుగుతున్నారట. "ఏం జరిగింది? స్టవ్ మీద ఏం పెట్టారు? ఏం పెట్టారు? ఇంకా ఏమైనా వండుతున్నారా స్టవ్ మీద?" అని చెప్పేసి బాబా అడుగుతున్నారట. When we told Baba why we had cooked extra dal, he said, "Have you no faith in me?" అయితే బాబాకి చెప్పారు, "బాబా మరి ఇంతమందొచ్చారు కదా! వచ్చినప్పుడు మరి సరిపోతుందా?" అని చెప్పేసి అని అడిగారట. వాళ్ళు సరిపోదేమో అనుకుని మేము కొంచెం పెసరపప్పు వండాం బాబా అని చెప్పేసందిట. అనేసరికి బాబా కోప్పడ్డారట. "అమ్మా! నీకు నా మీద నమ్మకం లేదా?" అని అన్నారట బాబా. అని హి వాస్ సో అప్సెట్ విత్ us. He gave us a real thrashing with words. "Why didn't you obey me? I said not to cook anything more and look what you have done. I told you it would be all right." అంటే బాబా ఏం చేశారట, "అసలు నా మీద నమ్మకం లేదా?" అని చెప్పేసి
వీళ్ళు గట్టిగా మాటలతో వాళ్ళందరినీ మాట్లాడడం ప్రారంభించారనమాట. వాళ్ళందరినీ దెబ్బలాడడం ప్రారంభించారు. అని మీరెందుకు నాకు ఎందుకు విధేయత చూపించట్లేదు? నేను ఈ 2 కాక అంటే ఆ పప్పు తర్వాత అన్నం కాక ఇంకేం వండొద్దని చెప్పాను గదా! మళ్ళీ ఎందుకు పడేశారు? మీకింక నేను ఆ 2 వండితే సరిపోతుందన్నాను కదా! ఐ టోల్డ్ యూ ఇట్ వుడ్ బి ఆల్ రైట్. అది సరిపోతుందన్నాను గదా! అయినా సరే మళ్ళీ ఎందుకు నేను చెప్పినా సరే ఎందుకు మళ్ళీ వండారు? నాకెందుకు విధేయత చూపించలేదు? అని బాగా దెబ్బలాడారట బాబా. సో, అప్పుడేం జేశారంటే then he served the dansak dal and rice with his own hands to everyone present. And there was not only enough for everyone, but there was enough left over for our supper. చూడండి. అప్పుడు బాబా ఒక్కసారి కాదండి. ఈ అనేక సందర్భాల్లో జరిగిందిది. అనేక సందర్భాల్లో ఒక్కసారి కాదు. అనేక సందర్భాల్లో న్యూ లైఫ్‌లో గూడా బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మంజిలీమేంలో గూడా బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెహరాబాద్‌లో వీళ్ళు గమెళ దాన్ని యోగా అని చెప్పేసి ఆ సమయంలో మెహరాబాద్‌ని శుభ్రపరిచే సమయంలో, ఆ సమయంలో కూడా అనేక ఉదాహరణలున్నాయి. వాళ్ళు వండింది చాలా కొంచెం. ఇది వంట ఎవరైతే చేశారో వాళ్ళు చెప్తున్న విషయం అన్నమాట. వండింది చాలా కొంచెం. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు ఆయనే ఆ పరమాత్ముడొచ్చి తానే వడ్డిస్తున్నాడో, అది ఎంతమందికి సరిపోగా అంటే చూడండి సరిపో సరి సరిపోయి ఇంకా మిగిలిపోయింది కూడా. జగన్ మాస్టర్ కూడా అదే ఫీల్ అవుతాడనమాట. ఏమిటి బాబాయ్ ఇంతే వండారు అని చెప్పించి అనుకున్నట్ట. వచ్చేది 30 మందో, 40 మందో వస్తున్నారని. ఆ 40 మందికి సరిపోగా ఇంకా మిగిలిందనమాట. ఇంకా మిగిలిందిటది. అంటే బాబా అంత అంత ఆయన ఆయన యొక్క ఆయన చేత్తో పెడితే ఇంకంతే అది అక్షయ పాత్ర అనమాట. అక్షయం. అది ఎప్పుడు క్షయం కాదు ఎప్పుడు కూడా. సో, అదే అంటున్నది. మను కూడా అదే అంటున్నది. మేము ఆ పప్పు అన్నాన్ని ఆయన వడ్డించడమే కాకుండా అది మాకు రాత్రికి కూడా మిగిలిపోయిందట ఇంకా కూడా. రాత్రికి కూడా మిగిలిందట వాళ్ళకి. రాత్రి తినడానికి కూడా వాళ్ళు మిగిలిందట. ఆ విధంగా బాబా అందరికీ వడ్డించారు. వచ్చిన వాళ్ళందరికీ బాబా స్వయంగా తన చేత్తో బాబా ఇచ్చి, ఆ తర్వాత రాత్రికి కూడా మిగిలేటట్టు చేశారు. ఇట్ వాస్ ఎ రియల్ లెసన్ ఫర్ అస్ నాట్ టు సెకండ్ గెస్ బాబా. మాకింకా అది ఒక పెద్ద పాఠం అయిపోయిందనమాట. ఎప్పుడూ కూడా బాబాని గెస్ చెయ్యొద్దు అని చెప్పేసి, అంటే బాబాని ఎప్పుడు కూడా అంటే ఉజ్జాయింపుగా ఊహ మాత్రానికైనా ఆయన మీద అనుమానం పెంచుకోవద్దు అనే విషయాన్ని వాళ్ళకి ఆ రోజు అర్థమైందిట. That moong dal had to be thrown out because even the goats would not touch it. One sniff and they turned their noses away. ఆ మూంగ్ దాల్ అంటే వీళ్ళు వండిన పెసరపప్పుని రోడ్డు మీద పారేసారు. మాడిపోయింది గదా! ఆ మాడిపోయిన పెసరపప్పుని మేకలు కూడా ముట్టుకోలేదట. కారణం ఏంటంటే అంతలా మాడిపోయిందనమాట. వాటి వాసన జూసి మూతులు పక్కకి తిప్పేసుకొని వెళ్ళిపోయేట. అంత మాడిపోయిందనమాట ఆ రోజు. సో, ఇది ఆహ్, బింద్రా హౌస్ ఇరుచి గారి యొక్క బింద్రా హౌస్ ప్రారంభించేటప్పుడు జరిగిన సంఘటననమాట. After the inauguration of Bindra House and a small gathering he held for his lovers at the Ahalyabai Ashram, located just across the street from the Jasawala home, Baba left for Mehrabad, leaving Iruch with his family in Pune. ఆ రోజు బింద్రా హౌస్ ప్రారంభం చేసిన తర్వాత ఆ ఎదురుగుండా ఒక ఆశ్రమం ఉంది. బింద్రా హౌస్‌కి ఇప్పటికీ ఉంది. అహల్యాబాయి ఆశ్రమం అని ఉంది. అహల్యాబాయి ఆశ్రమంలో ఆయన యొక్క పూనా ప్రేమికులు కొంతమంది వచ్చారనమాట ఆ రోజు. బాబా పిలిచిన ప్రేమికులందరూ వచ్చారు. ఆ ప్రేమికులకి ఆహ్, వాళ్ళేం చేశారంటే అక్కడ కూర్చున్నారు. అక్కడ ఒక గ్యాదరింగ్ అంటే అక్కడ ఒక సభలాగా ఏర్పాటు చేశారు. చేసి అహల్యాబాయి ఆశ్రమంలో వాళ్ళందరూ ఉండి అక్కడి నుంచి బాబా మెహరాబాద్ వెళ్ళిపోయారు. మెహరాబాద్ వెళ్ళేటప్పుడు ఇరుచి గారికి ఆయన ఇరుచి గారిని తన పూనాలో తన కుటుంబం దగ్గరే ఉండమని చెప్పేసి బాబా మెహరాబాద్ వెళ్ళడం జరిగింది. అప్పటికింకా మెహరాబాద్ కట్టలేదింకా. ఇంకా మెహరాబాద్ కట్టలేదు. అప్పుడు ఓన్లీ మెహరాబాద్‌లోనే ఉండేవారు బాబా. So preparations were underway for another must trip, this time to Kuldabad and Aurangabad area. ఆ రోజుల్లో ఇంకొక మస్తు యాత్ర కోసం ఆ రోజు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఎక్కడెక్కడికి? కుల్దాబాద్. మనం ఇంతకు ముందు కూడా నేను ఈ ప్రదేశం గురించి మాట్లాడాను. అద్భుతమైన ప్రదేశం అండది. నిజంగా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుందక్కడ. సో, ఆ కుల్దాబాద్ ఏరియా ఒకటి, ఔరంగాబాద్‌కి బాబా ఆ 42లో
ఆ 42, 43 ప్రాంతాల్లో బాబా వెళ్ళడం జరిగింది. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో, living with Meher Baba or under his direction required flexibility to adapt to constant change, whether physically as he moved from one place to another, or mentally as Baba turned on yesterday's plan on its head, presented a new one. అంటే బాబాతో జీవించడం అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలిట. అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే ఆహ్, ఆ వంగే గుణం అన్నమాట. ఫ్లెక్సిబుల్ అంటే వంగడం అన్నమాట. అంటే ఎటు పడితే అటు వంగే గుణం. ఆ వశ్యత అంటాం మనం కరెక్ట్‌గా తెలుగులో చెప్పుకోవాలంటే, ఆ వశ్యత అని అంటాం అన్నమాట. ఆ వశ్యత ఉండాలి. ఆ వంగే గుణం ఉండాలట మనకి. ఇటుపక్క అంటే అటుపక్క వంగే విధంగా. అంటే ఎటు అంటే అటు మరలిపోవాలి. బాబా ఏం చెప్తే అది చేయగలగాలి. అనంటూ ఫిజికల్లీ భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే భౌతికంగా ఏ విధంగా భౌతికంగా? అంటే బాబా ఏం చేస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఈ ప్రదేశంలో ఉన్నారు. మళ్ళీ భౌతికంగా ఇంకో ప్రదేశానికి మార్చేస్తారనమాట. సో, భౌతికంగా కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి ఎప్పుడూ కూడా. మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. మానసికంగా అంటే నిన్నొక ప్రణాళిక రచించారు. మళ్ళీ ఇవాళ ప్రణాళికను మార్చేస్తారట మళ్ళీను. వెంటనే బాబా మార్చేస్తారు ఇవాళ. సో, అంటే మానసికంగా, భౌతికంగా బాబాతో ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. బాబా ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉండాలంటారు. సో, ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ఆఫ్టర్ ద successful completion of his mast work in Aurangabad, Baba made the decision to move his headquarters away from Mehrabad to Mahabaleshwar. అప్పటిదాకా బాబా ఏం చేశారు? మెహరాబాద్‌లో ఉండేవారు. మెహరాబాద్‌లో ఉండి, ఆ మెహరాబాద్ నుంచి ఏం చేశారు? ఈ మస్త్ కార్యక్రమం ఈ ఔరంగాబాద్‌లో, ఈ కుల్దాబాద్‌లో మస్త్ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కుల్దాబాద్‌లో ఆ సద్గురువుల యొక్క సమాధులను దర్శించి, అక్కడ మస్తులు ఆ సమాధుల దగ్గర ముఖ్యంగా జర్జరాజరీ బక్ష్ అని ఆయన ఒక సద్గురు సమాధి ఉంటుంది. బుర్హానుద్దీన్ అని ఇంకో సద్గురు సమాధి ఉంది. అలాగా ఒక 8, 7 మంది సద్గురువులున్నారక్కడ. అది కాక 1400 మంది సూఫీ సెయింట్స్ యొక్క సమాధులున్నాయి అక్కడ కుల్దాబాద్‌లో. 1400. ఆ కుల్దాబాద్ ప్రాంతంలో బాబా ఈ మస్త్ కార్యక్రమం చేశారు. చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అక్కడి నుంచి మెహరాబాద్ వచ్చేసిన తర్వాత తన యొక్క కేంద్రాన్ని మళ్ళీ మెహరాబాద్ నుంచి మహాబలేశ్వర్ మళ్ళీ మార్చారనమాట. గివింగ్ ద సఫోకేటింగ్ హీట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాటూ ఇన్ సమ్మర్, బాబా ప్రిఫర్డ్ ద కూలర్ క్లైమేట్ అఫోర్డెడ్ అట్ ద హిల్ స్టేషన్. ఆ రోజు ఏంటంటే అది మరి మెహరాబాద్‌లో చాలా వేడి ఎక్కువ గదా! ఇప్పటికి కూడా మనం చూస్తే చాలా వేడిగా ఉంటుంది ఎండాకాలంలో. అందుకనే ఇక్కడ చాలా వేడిగా ఉంటుందని అక్కడ ఆ యొక్క ఎండాకాలంలో ఆయన ఏం చేశారంటే అక్కడ చల్లగా ఉంటుంది. మహాబలేశ్వర్ అక్కడ కొండ ప్రాంతం కాబట్టి చల్లగా ఉంటుందని అక్కడికి మార్చివేయడం జరిగింది అక్కడ. సో, దాని గురించి ఆడంటున్నారు. These were the years when Niroj continued to live with his family in between Baba's calls for must work or travel. And as it so happened, Baba soon called Niroj to join him in Mahabaleshwar. In the meantime, my mother had been attending to Shirinmai as instructed by Baba and would spend most of the day with her. One day, Baba's brother Jal came unexpectedly to Bindra house. My mother greeted him and seeing the anxiety writ on his face, asked him, "What's wrong?" అయితే ఈ సమయంలో ఇరుచి గారు ఏం చేస్తున్నారట తన కుటుంబంతో జీవిస్తున్నారు. అదే విధంగా బాబా యొక్క మస్తు వర్క్ అంటే మస్తు కార్యక్రమం కోసం బాబా యొక్క ప్రయాణాల్లో కూడా బాబాతో పాటు బాబా పిలిచిన వెంటనే మెహరాబాద్ వెళ్లి బాబాతో పాటు వెళ్ళడం చేస్తూ ఉన్నాడన్నమాట. సో, మొత్తానికి ఆ విధంగానే బాబా తన యొక్క ఆ కేంద్రాన్ని మార్చడం అంటే మెహరాబాద్ నుంచి మహాబలేశ్వర్ మార్చడంతో ఈరోజు కూడా బాబాని మహాబలేశ్వర్‌లో మా బాబా దగ్గరికి వెళ్ళాడు. ఇదే సమయంలో ఈరోజు గారు చెప్తున్నారు. మా అమ్మగారు బాబా చెప్పినట్టే షిరీన్‌మయి దగ్గరికి రోజు వెళ్తూ ఉన్నారు. ఆవిడ బాగోగులు చూస్తున్నారనమాట. ఆవిడతో గడుపుతున్నారు. షిరీన్‌మయితో గడుపుతున్నారట. సో, ఒకరోజు బాబా యొక్క సోదరుడైన జాల్ ఆయన తర్వాత వాడన్నమాట. ఆయనొచ్చాడు. బాబా తర్వాత వాడు ఆయనొచ్చాడు. బింద్రా హౌస్ అంటే వీళ్ళ ఇంటికొచ్చాడట. తిరుచి గారి ఇంటికొచ్చాడట. వాళ్ళ అమ్మగారు ఆయనని పి ఆయనని ఆయనని ఆహ్వానించి "ఏమైంది?" అని అడిగారంట. ఆవిడ "ఏమైంది? ఏం జరిగింది?" అంటే ఆయన మొహం కొంచెం కాస్త కంగారుగా ఉందన్నమాట ఆయన మొహం.
కంగారుగా ఉండేసరికి ఆయన వాళ్ళ అమ్మగారు గైమయ్య గారు అడిగిందట. వాట్స్ రాంగ్? వాట్ హస్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఏం జరిగింది? అని చెప్పేసి ఆవిడ అడిగిందనమాట. అడిగేసరికి జాల్ రిప్లైడ్, "గై, ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మదర్ ఈస్ జస్ట్ లయింగ్ ఇన్ బెడ్. షీ ఈస్ నాట్ మూవింగ్ అండ్ సీమ్స్ టు బి ఇన్ ఎ కోమా." ఆయన అన్నట్టు జాల్ వచ్చి చెప్పాడట. వీళ్ళింటికి బింద్రా హౌస్‌కి చాలా దగ్గరే గదా! సో, కాబట్టి ఆయన ఏం చేశాడంటే జాల్ వెంటనే వచ్చాడు గైమయ్య దగ్గరికి. "గైమయ్, అమ్మ గై, మా అమ్మగారు కదలట్లేదు. ఆవిడ కోమాలో ఉన్నట్టుంది. ఆవిడ అలాగ మంచం మీద పడుకునే ఉంది" అని చెప్పేసి జాలొచ్చి ఆయన తన కంగారుని ఈయన ముందు వ్యక్తపరిచాడు. ఈవిడ గైమయ్య గారి ముందు. షిరింగ్‌మయి వాస్ ఇమ్మీడియేట్‌లీ షిఫ్టెడ్ టు ససూన్ హాస్పిటల్, బట్ నాట్ వితౌట్ ఎ స్ట్రగుల్. Not wanting to leave her home and go to the hospital, even in her unconscious state, she had grabbed onto the bed sheet with both the hands, holding on with all her might, trying to stop all attendants from moving her out. ఆ షిరీన్‌మయిని ఆవిడేం చేశారంటే వెంటనే ఆవిడనమ్మా ఇది బాలేదు పరిస్థితి, హాస్పిటల్‌కి మార్చేద్దాం అని చెప్పేసి సస్సూన్ హాస్పిటల్‌కి మార్చేద్దాం అని అనుకున్నారు. కానీ ఆ మార్చడం కూడా అంత సులువుగా జరగలేదు. అది పెద్ద ఘర్షణగా జరిగిందనమాట. పెద్ద దెబ్బలాట జరిగినట్టు జరిగిందట. ఘర్షణ అయినంతగా అయిందట ఆవిడని మార్చడం హాస్పిటల్‌కి. ఎందుకంటే షిరీన్‌మయి గారు తన ఇంటిని వదిలి వెళ్ళనంది. ఆ ఇంటిని వదిలి వెళ్ళకుండా ఆవిడేం చేసింది, తన యొక్క మంచం తాలూకు కోడును వెనకాతల ఆ మంచం కోడ్ ఉంటుంది గదా! దాన్ని గట్టిగా పట్టుకొని వదలలేదట ఆవిడ బయటికి వెళ్ళిపోవడానికి. సో, వీళ్ళు మొత్తానికి ఆ మంచం తాలూకు ఆ కోడుని మెల్లిగా ఈవిడ చేతిలో విడిపించి, ఆవిడ చేత్తో విడిపించి, మెల్లిగా ఆవిడనేం చేశారంటే, వాళ్ళని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అంటే నన్ను బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారు హాస్పిటల్‌కి అనే భావన ఉందన్నమాట ఆవిడకి. సో, దాంతో ఆవిడ ఇంటి నుంచి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకొనుంది. కానీ మొత్తానికి ఆవిడతో ఎవరెవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరూ మెల్లిగా ఆవిడని విడిపించి తీసుకెళ్లారు హాస్పిటల్‌కి. However, it was of no use, as she was taken to Sassoon Hospital, where she remained for several days before the doctors declared that she had a brain hemorrhage and nothing more could be done for her. అయితే ఆవిడ చాలా రోజులు హాస్పిటల్‌లో ఉంది. డాక్టర్లు చెప్పేసారట. ఆవిడకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది అని చెప్పేసి అంటే ఆ బ్రెయిన్‌లో మనకి ఆ నరాలు ఇదవుతాయి కదా! దాన్నేమంటారంటే రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి మన దాన్ని మ బ మన దీంట్లో దాన్నేమంటారంటే ఒక్క నిమిషం. మనకి దాంట్లో మన మెదడు. ఆ మెదడులో రక్తస్రావం జరిగిపోతుందనమాట. ఏదైనా అడ్డుగా ఉన్నప్పుడు గాని, ఒక క్లాట్ గాని వచ్చినప్పుడు గాని, లేకపోతే ఏదైనా నరంలోంచి బ్లడ్ లీక్ అవుతుంటే గాని, రక్తస్రావం ఎక్కువ జరుగుతూ ఉంటుంది హెమరేజ్ అంటే. సో, ఆ విధమైన రక్తస్రావం ఎక్కువగా జరిగింది. ఆవిడకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది. ఆ రక్తస్రావం ఆ మెదడులో రక్తస్రావం అవుతున్నది. ఆవిడని ఇంక మనం ఏం చేయలేమని చెప్పారట డాక్టర్లు. డాక్టర్లు చెప్పేసరికి అప్పుడు ఈవిడ ఏం చేస్తున్నారంటే, దే టోల్డ్ హర్ సన్స్ దట్ షీ మైట్ యాస్ వెల్ బి బ్రాట్ బ్యాక్ హోమ్. వాళ్ళ పిల్లలకి చెప్పారట. ఇంకింటికి తీసుకెళ్ళిపోవచ్చు ఆవిడని అని చెప్పేసి ఆ పిల్లలకి చెప్పారట. వాళ్ళ పిల్లలకి అంటే మగ పిల్లలకి చెప్పారట. బాబా బ్రదర్స్ ఇట్స్ సో. ఎవరెవరు జాల్ ఉన్నాడు, అక్కడ బెహరం ఉన్నాడు. అది ఉంటే ఉన్నాడో లేదో మనకు రాయలేదు ఇక్కడ. సో, మొత్తానికి ఆవిడని ఇంటికి తీసుకొచ్చేసారు. బాబా బాబా వాస్ దెన్ నోటిఫైడ్ బై టెలిగ్రామ్ ఆఫ్ హిస్ మదర్ డిటీరియేటింగ్ కండిషన్. అంటే ఆయన బాబాకి మొత్తానికి వాళ్ళేం చేశారంటే మహాబలేశ్వర్‌లో ఉన్నారు కదా బాబా. ఆయన ఏం చేశారంటే మహాబలేశ్వర్‌లో ఉన్నప్పుడు ఆయన ఆయన మహాబలేశ్వర్‌లో ఉన్నప్పుడు ఆయన మహాబలేశ్వర్‌కి టెలిగ్రామ్ ద్వారా ఆయనకి తెలియపరిచారు బాబాకి. ఏంటంటే ఇలాగా క్షీణిస్తున్న ఆవిడ యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి ఆయనకి తెలియజేశారు. బాబాకి తెలియజేశారు. Baba ordered Gaimai and Gulamasi, who was staying with the Jasawalas, to spend the night near the mother's bedside. బాబా ఏం చేశారట, గైమయ్య గారికి అంటే ఇరుచి గారి తల్లికి, గులామాసి అంటే ఇరుచి గారి పెద్దమ్మ గారికి వీళ్ళిద్దరికీ బాబా ఏం తెలియజేశారటంటే, ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మగారి యొక్క మంచం పక్కన అమ్మగారు తోడుగా ఉండమని, ఆవిడతో ఉండమని చెప్పేసి బాబా ఆజ్ఞ జారీ చేశారట ఆ రోజు. ఆయనకు ఆర్డర్ చేశారు బాబా. That whole night, Gaimai sat near Shirinmai's body, saying prayers for her while keeping the whistle. ఆ రాత్రంతా కూడా గైమయ్య గారు
షిరిన్మయి గారి పక్కన కూర్చొని ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉందిట ఆవిడంతా కూడా. As she sat near her, she was amazed to see beautiful golden angel hand coming out of షిరిన్మయి's nostrils. ఆవిడ అలా షిరిన్మయిని చూస్తూ ఉందిట. షిరిన్మయి యొక్క నాసికా రంధ్రాల నుంచి, నాస్ట్రిల్ అంటే నాసిక రంధ్రం అనమాట. నాసిక రంధ్రం అంటే ముక్కు రంధ్రం అనమాట. ఆ నాసికా రంధ్రాల నుండి, ఆ ముక్కు రంధ్రాల నుండి అది ఏం ఆవిడ ఒక 2 దేవతల అంటే ఒక గోల్డెన్ హ్యాండ్స్ అంటే బంగారు రంగులో ఉన్న 2 చేతులు బయటకొచ్చాయట. ఆ నాసిక రంధ్రాల నుండి. వచ్చి షీ వాచ్డ్ స్పీచ్‌లెస్ యాస్ దే ఫ్లోటెడ్ ఓవర్ హర్ బాడీ, షవరింగ్ హర్ విత్ ఫ్రాగ్రెంట్ రోజ్ పెటల్స్. ఆవిడ ఆవిడ నిశ్చేష్టురాలే చూస్తున్నది. ఆ నాసిక రంధ్రాల నుండి 2 బంగారు దేవతా చేతులొచ్చి బయటికి ఆవిడ మీద విహరిస్తున్నాయన్నమాట. ఆవిడ శరీరం మీద ఇలాగ రాస్తున్నాయన్నమాట. విహరిస్తూ ఆవిడ మీద మంచి సుగంధభరితమైన గులాబీ రెక్కలని ఆవిడ మీద జల్లుతున్నాయట అవన్నీ కూడా. ఆవిడ నాసిక రంధ్రాల నుండి 2 చేతులు వెలువడి బయటికి ఆవిడ మీద సుగంధభరితమైన గులాబీ రెక్కలను జల్లుతున్నాయట. జల్లుతూ ఉంటే ఫర్ ఎ ఫ్యూ మొమెంట్స్ గైమయి వాస్ సో స్టన్డ్ బై ద సైట్ షీ కుడ్ నాట్ సే ఎనీథింగ్. కొద్ది నిమిషాలు గైమయి అంటే సిరుచి గారి తల్లి గారు నిశ్చేష్టురాలే ఉంది. ఆవిడేం మాట్లాడలేకపోయింది. బట్ వెన్ షీ గాట్ హర్ వాయిస్ బ్యాక్ షీ విస్పర్డ్ టు హర్ సిస్టర్, డు యూ సీ వాట్ ఐ యామ్ సీయింగ్? నో రిప్లైడ్ గులా, ఐ డోంట్ సీ ఎనీథింగ్. అయితే ఆవిడ మళ్ళీ కొంత తేరుకుని ఆవిడ యొక్క స్వరం ఆవిడకి మళ్ళీ లభించిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే తన అక్కతో ఏమంటున్నదంటే, నేనేం చూస్తున్నానో నీకు అది కనిపిస్తుందా అని అడిగిందనమాట. అడిగేసరికి లేదు అని చెప్పింది. నాకేం కనబడట్లేదని చెప్పింది ఆవిడ. కనబడటం లేదని చెప్పేసరికి ఆ తర్వాత లేటర్ వెన్ గైమై రిపోర్టెడ్ వాట్ షీ హాడ్ సీన్ టు బాబా, he said to her and family, it was good that I did not get here before my mother had died, because it would have been my duty to save her, and then she would have had to suffer a lot. I am happy she is released now. బాబా చూడండి ఏం చెప్తారో ఒకసారి. అంటే బాబా ఆవిడ ఏం చూసిందో బాబాకి వెళ్ళి ఆవిడ చెప్పారనమాట. చెప్పేసరికి ఆ బాబా ఏం చేస్తారంటే అంటే గైమయ్య గారు యొక్క కుటుంబం వాళ్ళందరూ ఉన్నప్పుడు గైమయ్య గారు చెప్పారనమాట బాబాతో, బాబా ఇలా జరిగింది, మీ అమ్మగారు నాసికా రంధ్రాల నుండి 2 బంగారం చేతులు వచ్చాయి, ఆవిడ యొక్క శరీరం మీద ఇలాగా గో అదే సుగంధభరితమైన గులాబీ రెక్కల్ని జల్లేయి అని చెప్పేసరికి నిజమే, అది మంచిదే. నేను మా అమ్మగారు కానీ చనిపోక ముందు కానీ ఇక్కడికి వచ్చుంటే నా యొక్క బాధ్యత ఏమయ్యేదంటే ఆవిడని రక్షించాల్సిన బాధ్యత నాదయ్యేది. ఒకవేళ ఆ క్రమంలో ఆవిడని రక్షించే క్రమంలో ఆవిడ ఇంకా ఎక్కువ బాధపడాల్సొచ్చేది. ఆవిడ వెళ్ళిపోవడం, శరీరాన్ని వదిలిపెట్టడం చాలా సంతోషకరమైన విషయము అన్నట్టు బాబా. అంటే శరీరాన్ని ముందుగా బాధపడకుండా వదిలిపెట్టేశారు. లేకపోతే ఆవిడ ఇంకా బతికుంటే ఇంకా ఎక్కువ బాధపడాల్సొచ్చేది. నేను ఒకవేళ ఆవిడని రక్షించుంటే అన్నట్టు బాబా. అంటూ ఈరుచి గారు అంటున్నారు. నో, సీ హౌ ఇట్ ఈస్. We are all in the house together. I had been given strict instructions by Baba not to pack anything. So we used to sleep on the trunks, call for food from outside, or make just enough food as was necessary. ఈరుచి గారు అన్నారు, చూడండి ఏ విధంగా జరుగుతున్నదో ఒక్కసారి చూడండి. మేమందరం కూడా అదే ఇంట్లో ఉన్నాం. మాకేంటంటే ఖచ్చితమైన బాబా దగ్గర నుంచి కొన్ని సూచనలు అందాయి. అదేంటంటే మేము ఎప్పుడు కూడా అన్‌ప్యాక్ అంటే వాటిని ఏదైతే ప్యాక్ చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే దాన్ని మళ్ళీ దాన్ని కట్టు విప్పడం మాత్రం చేయొద్దన్నారు. వస్తువులన్నిటిని యాజ్ ఇట్ ఈస్‌గా కట్ట అలాగే ఉంచమని చెప్పారు మాకు. సో మేము ఏది కట్టు విప్పొద్దన్నారు బాబా మమ్మల్ని. సో మేము ఆ కిందన ట్రంక్స్ అంటే వీళ్ళు పెట్టెలుండేవి. ఇంతకుముందు పాత కాలంలో ఆ రోజుల్లో స్టీల్ పెట్టెలు ఉండేవండి. ఇనుప పెట్టెలు ఉండేవి. ఇనుప పెట్టెలు పెట్టేవారు. పెద్ద పెద్ద పెట్టెలు. ఇప్పటికీ ఆర్మీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. మీరు గాని ఆర్మీ వాళ్ళని చూస్తే పెద్ద ఇనుప పెట్టెలు తీసుకెళ్తూ ఉంటారు. అటువంటి ఇనప పెట్టెలు ఉండేవి. ఆ ఇనప పెట్టెల్లో మొత్తం మీకు ఒక ఇంటి సామానంతా ఇనప పెట్టెలో పెట్టేది, ఒక పెద్ద ఇనప పెట్టెలో. సో ఆ విధంగా ఇనప పెట్టెలు వాళ్ళు మోసుకుంటూ వెళ్ళిపోయేవారు. సో ఆ ఇనప పెట్టెలన్నీ ప్యాక్ చేసిన ఇనప పెట్టెలన్నీ ఇంట్లో ఉన్నాయి. దాని మీదే వీళ్ళు పడుకునేవారట వీళ్ళ ఇంట్లో అందరూ కూడా. సో
వాళ్ళ భోజనం కూడా బయట నుంచి తెప్పించుకున్న వార్త. లేకపోతే వాళ్ళకి సరిపోయినంత మట్టుకు వాళ్ళు వండుకునే వార్త. మైండ్ యూ వెన్ వి మూవ్డ్ ఇంటు ద ఫ్లాట్ ఇట్ వాస్ అన్‌ఫర్నిష్డ్. సో వాట్ వి డిడ్ was use our trunks as makeshift beds, putting on bedrolls on top, and this went on for quite a long time. అయితే మీకు గుర్తు చేస్తున్నాను. ఒకసారి మీకు గుర్తుందా? నేను చెప్పాను గదా మీకు, మేము వచ్చినప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు ఫర్నిచర్ ఏం లేదు అసలేమీను. అంటే మేము ఇంట్లోకొచ్చినప్పుడు మేము అక్కడ ఆ సామాన్లేమి లేవు. ఆ గృహోపకరణాలేం లేవనమాట. ఆ సామాన్లేం లేవు. సో, కాబట్టి మేమేం చేసేవాళ్ళం, ఆ ట్రంక్ పెట్టెల మీదే బొంతలేసుకొని అంటే మా బెడ్డింగేసుకొని దాని మీద పడుకునేవాళ్ళం అందరం కూడా. సో, ఇది చాలా కాలం నడిచింది. బట్ వాట్ హ్యాపెండ్ వాస్ దట్ వన్ ఆఫ్ మై ఫాదర్ అక్విటెన్సెస్ ఫ్రమ్ ద జొరాస్ట్రియన్ కమ్యూనిటీ డైడ్. ఒకసారి ఏం జరిగిందంటే, మా తండ్రి గారి యొక్క బాగా తెలుసున్న వ్యక్తి, మాకు దగ్గర వ్యక్తి ఒకతను చనిపోయాడు. వెన్ దేర్ వాస్ ఎ ఫనరల్, వి జొరాస్ట్రియన్స్ హావ్ ఎ స్పెషల్ డ్రెస్ దట్ ఈస్ టు బి వోర్న్ ఫర్ ద అకేషన్. మేము ఆ యొక్క అంత్యక్రియలకి మా జొరాస్ట్రియన్‌లకి ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించాలనమాట. మేమెప్పుడు కూడా ఈ జొరాస్ట్రియన్ పద్ధతి ఏంటంటే, ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించాలట వాళ్ళు. వాళ్ళెప్పుడూ కూడా. ఆ సందర్భానుసారంగా. మై ఫాదర్ వాంటెడ్ హిస్ క్లోత్స్. హి స్టార్టెడ్ షౌటింగ్ ఎట్ మీ, "వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? వై డోంట్ యూ అన్‌పాక్? ఐ వాంట్ టు డ్రెస్ ప్రాపర్‌లీ ఫర్ దిస్ అకేషన్. ఐ కాంట్ గో ఇన్ యూరోపియన్ స్టైల్." ఆయన వాళ్ళ గట్టిగా అరిచాడట ఇరుచు మీద. "అసలు ఎందుకు మీరు పెట్టెలు తీయట్లేదు? పెట్టెలన్నీ ఎందుకు దాన్ని కట్లిప్పట్లేదు? నాకిప్పుడు నా డ్రెస్ కావాలి. పెట్టెల్లో పెట్టె మూలుగుతున్నాయి అవన్నీ కూడా. ఏం ఏం జరుగుతుంది ఇక్కడ? మీరెందుకు ఆ పెట్టె ఎందుకు మూత తీయట్లేదు? బట్టలు, సామాన్లు ఎందుకు బయటికి తీయట్లేదు? నాకిప్పుడు నా డ్రెస్ కావాలి. నేను ఇలాగే యూరోపియన్ సూటు, బూటు వేసుకొని నేను అక్కడికి వెళ్ళలేను. వాళ్ళకి అప్పుడు అతను ఆ అంత్యక్రియలకి నేను వెళ్ళలేనన్నట్టాయన. I remember telling my father, "Why the hurry to unpack? I am so tired." I could not tell my father that Baba told us to unpack. అయితే నేను మా నాన్నగారితో ఏమన్నానంటే, "అయ్యో! నేను చాలా అలసిపోయి ఉన్నాను నాన్న. నేనిప్పుడు ప్రస్తుతం పెట్టెలు ఇప్పలేనులే" అన్నట్టాయన. అంతేగాని బాబా గారు ఇప్పొద్దన్నారని చెప్పలేటాయన. సో, మై ఫాదర్ ఇన్ ఎ హఫ్ అన్‌పాక్డ్ హిస్ ఓన్ ట్రంక్ అండ్ వెంట్ ఆన్ టు ద ఫ్యూనరల్. అయితే మా తండ్రి గారు ఏం చేశారంటే, తన పెట్టెను తానే ఇప్పుకొని, దాంట్లో ఉన్న బట్టలేసుకొని, తను ఆ అంత్యక్రియల కార్యక్రమానికి వెళ్ళాడు. బట్ వెన్ బాబా నెక్స్ట్ అరైవ్డ్ ఎట్ బింద్రా హౌస్, బాబా బిగాన్ ఎయిరింగ్ హిస్ కంప్లెయింట్స్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? దే వోంట్ అన్‌పాక్. అయితే ఏం చేశాడట ఆయన, బాబా మళ్ళీ అతనొచ్చారట. వచ్చేసరికి బాబా వచ్చినప్పుడు, అప్పుడు బాబా దగ్గరికి పాపా చేసావాలా కంప్లెయింట్ చేస్తున్నాడనమాట ఆయన. ఆయన ఏం చేస్తున్నాడంటే, బాబా దగ్గర, "బాబా, బాబా ఏం జరుగుతున్నదిక్కడ? ఎందుకు వీళ్ళు పెట్టెల తాలూకు పెట్టెలు ఎందుకు ఇప్పట్లేదు? పెట్టెలన్నీ తాళాలు వేసి దాంట్లో ఉన్న సామాన్లతో అలాగే ఎందుకున్నాయి పెట్టెలు?" అని అడిగేటాయన. అడిగేసరికి నౌ కేమ్ ద కోర్ట్ మార్షల్. అఫ్‌కోర్స్ బాబా బ్లేమ్డ్ us for not unpacking. Immediately being an observer, I understood what the situation was. But my mother did not understand. I could not say anything. So I muttered, "Yes, we are going to unpack." అంటే అతనికి ఇంక కోర్ట్ మార్షల్. అంటే ఇప్పుడు చూసారా, ఆర్మీలో తప్పు చేస్తే కోర్ట్ మార్షల్ ప్రారంభమవుతుంది. అంటే మొత్తం అందరిని నించోబెడతారు. ఆర్మీ వాళ్ళందరూ ఉండి వాళ్ళేం చేస్తారంటే మొత్తానికి ఆహ్, తప్పు చేసిన సైనికుడికి శిక్ష వేస్తారు. ఆ విధంగా పాపా చేసే వాళ్ళకి కంప్లెయింట్ ఇచ్చేసరికి ఆర్మీలో కోర్ట్ మార్షల్ జరిగినట్టు మా ఇంట్లో కూడా కోర్ట్ మార్షల్ జరిగిందంటారాయన గిరీష్ గారు. అంటూ బాబా అంటున్నట్టు వీళ్ళందరి మీద తప్పు తోసేసారట బాబా. ఎందుకు మీరు ఆ పెట్టెలు ఎందుకు ఇప్పలేదు అని చెప్పేసి బాబా కూడా అడగడం ప్రారంభించారట. అయితే ఇరుచి గారికి బాబా సంగతి తెలుసు కదా! ఆయన చాలా శ్రద్ధగా బాబాని పరిశీలిస్తారు కాబట్టి ఆయనకి అర్థమైపోయిందట. కానీ ఆయన యొక్క తల్లిగారికి మాత్రం అర్థం కాలేదు. ఇరుచి గారి తల్లిగారు గైమయ్య గారికి అర్థం కాలేదు. సో, ఇరుచి గారు మెల్లిగా గొణిగారట. "ఆ! మేము ఇప్పుదాం అనుకుంటున్నాం ఇంకా ఇప్పుదాం అనుకుంటున్నాం" అని చెప్పేసి ఇరుచి గారు గొణిగారట కాస్త. బాబా సెడ్, "యూ షుడ్ హావ్ అన్‌పాక్డ్ ఎ లాంగ్ టైమ్ ఎగో." బాబా అన్నారట, "నువ్వెప్పుడో ఇంతకు ముందే ఇప్పేయాల్సింది కదమ్మా! ఇది ఇప్పుడు కాదు కదా! ఇంతకు ముందే ఇప్పాలి కదా!" అని అన్నారట. దెన్ మై మదర్ సెడ్, "బాబా టెల్ అస్ వాట్ టు డు నౌ." అప్పుడు వాళ్ళ అమ్మగారు అందట, "బాబా ఇప్పుడు చెప్పండి. మేమేం చేయాలో మీరు చెప్పండి" అందట ఆవిడ. "షుడ్ వి అన్‌పాక్ అండ్ కంటిన్యూ టు స్టే హియర్ ఆర్ కమ్ బ్యాక్?" "కంటిన్యూ టు స్టే." అప్పుడు ఆవిడకి వెలిగినట్టుంది పాపం కాస్త. ఆ ట్యూబ్ లైట్ వెలిగిందేమో ఆవిడకి మైండ్‌లో. ఆవిడేమందిట, "బాబా మీరే చెప్పండి. మేమిప్పుడు పెట్టెలన్నీ ఇప్పేసి మేమిక్కడ ఉండమా? లేకపోతే మీతో పాటు వెనక్కొచ్చామా మీ దగ్గరికి? చెప్పండి మాకు"
అని చెప్పేసి ఆవిడ అడిగిందిట గట్టిగా బాబాని. మేము ఇక్కడ ఉండమా మీతో వచ్చేయమా అని అడిగిందిట మళ్ళీ. అడిగేసరికి బాబా కంఫర్టెడ్ మై సిస్టర్స్ అండ్ మదర్ బై టెలింగ్ దమ్ దట్ బింద్రా హౌస్ వుడ్ బి హాల్టింగ్ ప్లేస్ whenever he came through Pune, and it's a fact. Bindra House became the central station. ఆయన బాబా అన్నట్ట వాళ్ళ అమ్మగారిని దానికి దానికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ చెల్లెలకి చెప్పారట. అంటే బింద్రా హౌస్ ఒక మజిలీగా ఉంటుంది. అంటే తను ఎప్పుడు ఏ కార్యక్రమానికైనా వెళ్ళేటప్పుడు బింద్రా హౌస్ ఒక మజిలీ కింద ఉంటుంది. తనక్కడ అంటే మేము ఎప్పుడు పూనా వచ్చినా పూనాలో బింద్రా హౌస్‌లో దిగుతాను అని చెప్పేసి బాబా వాళ్ళతో చెప్పడం జరిగిందనమాట ఆ రోజు. అందుకనే ఫిరోజ్ గారంటారు, బింద్రా హౌస్ బికేమ్ ఎ సెంట్రల్ స్టేషన్. అంటే ఇదొక కేంద్రం అయిపోయింది బాబా తాలూకు యాక్టివిటీస్‌కి. మస్త్ యాక్టివిటీస్. ముఖ్యంగా మీరు బింద్రా హౌస్‌లో కానీ, మీరు కానీ చూసినట్టయితే బింద్రా హౌస్‌లో మనకి ఒక్కసారి పరిశీలించినట్టయితే బింద్రా హౌస్ దాంత బాబా తాలూకు ఆయన ఎప్పుడు మస్తు కార్యక్రమానికి వెళ్ళినా, దిగేటప్పుడు పూనా వచ్చినప్పుడు బాబా తన తమ్ముళ్ళ ఇంటికో, తన ఇంటికో వెళ్ళేవారు కాదు ఎప్పుడు కూడా. డైరెక్ట్‌గా వచ్చి బింద్రా హౌస్‌లో దిగేవారు బాబా. మీరు కావాలంటే చూడండి బింద్రా హౌస్‌లో చాలా సార్లు జరిగిందది. దిగుతూ ఉంటే ఒకసారి ఒక సంఘటన గూడా జరిగింది. ఏంటంటే రుచి గారు ఏం చేస్తారంటే బాబా ఏమంటారంటే వీళ్ళు మస్తు కార్యక్రమం చేసొస్తారు. వచ్చిన తర్వాత బాగా అలసిపోయి ఉంటాడు ఈరోజు పాపం. అప్పటికే 4 రోజులు నిద్ర లేకుండా ఉంటాడాయన. ఇంటికొచ్చి స్నానం చేసి, వేడి నీళ్ళతో స్నానం చేసి కాసేపు పడుకోవాలనుకుంటాడు. ముందు బాబాని బాగా ఆయనకు ముందు రెస్ట్ కావాలని చెప్పేసి, "బాబా నువ్వెళ్లి స్నానం చేస్తే అమ్మ అన్నం పెడుతుందని" చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్తాడు. సరే అని చెప్పేస్తే బాబా ఏం చేస్తారంటే, స్నానం చేసేసి వచ్చేసి కూర్చుంటారు. ఈ లోపల ఆవిడ అన్నం పెడుతుంది. అన్నం పెడుతూ ఉంటుంది. అన్నం పెడుతూ ఉంటే నేను మాత్రేసుకోవాలంటారనమాట ఆ రోజుల్లో. మాత్రేసుకోవాలో, టానిక్ తాగాలో అని. టానిక్ తాగాలి అంటే, "ఈరోజొచ్చి ఇస్తాడు ఆగమ్మా, ఈరోజొచ్చి ఇస్తాడంటే" వాడిని అడగడం ఏంటి అంటుందనమాట గయమై. ఈరోజుని అడగడం ఏంటి? నేనిస్తాను ఆగండి అని చెప్పేసి, "మీ బ్యాగేది?" "ఇగో అదే" అని చెప్పేసి ఆ బ్యాగ్‌లోకెళ్ళి బాబాకిస్తుంది. "తీసుకోండి బాబా" అంటే బాబా తీస్తూ ఉంటే టానిక్ పడిపోతుంది కింద. విరిగిపోతుంది. అది గాజు సీసా కాబట్టి విరిగిపోతుంది. ఈరోజు స్నానం చేస్తూ బయటకొస్తాడు. బయటకొచ్చిన తర్వాత ఆయన అంటాడనమాట. ఏమనంటాడు, "బావ ఒక్క నిమిషం కూడా ఆగలేవా? నేనొస్తున్నాను గదా! నీకు చెప్పాను గదా! నేనొస్తున్నానని. నీకు చెప్పాను గదా! నేను తీసిస్తానని" అంటాడనమాట ఆయన. అంటే వాళ్ళ అమ్మగారు ఈ రుచిని తిడతారు. నీకు బుద్ధి లేదా? బాబానే నువ్వు అనేంత పెద్దవాడివయిపోయావా? అని జెప్పేసి ఆవిడ ఈ రుచి గారిని తిడతా ఉంటది. తిడతా ఉంటే ఈ రుచి గారంటారు, "లేదమ్మా నా తల్లి ఇరుచు" అని జెప్తారనమాట బాబా. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, నా తల్లి ఇరుచు అని జెప్తారు. అంటే ఆయన, ఆయన ఆ పరమాత్ముడిని ఒక తల్లిలాగే సాకాడు పూర్తిగా. అందుకనే ఆ తల్లిలాగా సాకిన ఆ పరమాత్ముడికి ఆయన వరం కూడా అదే ఇచ్చాడనమాట. ఆయన బాబా గూడా అదే వరం ఇచ్చారు. మనందరం చాలా మంది దీంట్లో ఒకళ్ళో ఇద్దరో వచ్చుంటారు. బెంగుళూరులో గూడా వచ్చుంటారు మాతో. వెంగుళూరులో ఒక బురద దీంట్లో బ్యాక్ వాటర్స్ దాంట్లో బాబా పడిపోతారా? అంటే పడవ మించి కింద పడిపోతారా బ్యాక్ వాటర్స్‌లో? పడిపోయినప్పుడు ఆ బురదలో కూరుకుపోతారు. ఇరుక్కుపోతారు బాబా. మొత్తానికి రుచి గబగబా గబగబా దూకి బాబాని లాగుతాడు బయటికి. బాబాని లాగినప్పుడు అప్పుడు బాబా ఇరుస్తా అంటారు, "నువ్వు నన్ను ఇవాళ ఈ బురద కూపం నుంచి లాగావు బయటికి. నిన్ను ఈ భవసాగరం నుంచి లాగేస్తాను" అని చెప్పేసి బాబా అంటారనమాట. అది తలుచుకుంటాడు. అది తలుచుకుని ఆయన 1983 ఆర్ 84 ఆయన అంటూ ఉంటాడు. కళ్ళంబడ చిన్న వీడియో ఉంది. అది బహుశా ఎక్కడైనా ఉంటుందేమో ఆన్‌లైన్‌లో ఇప్పుడు. ఆ వీడియో ఎప్పుడో చూసాను సమ్‌వేర్ ఐ రిమెంబర్ ఇట్. దాంట్లో ఆయన కనుకొలకల్లో నీరుంటుందన్నమాట. నేను ఎదురు చూస్తున్నాను ఆయన ఎప్పుడు దాటిస్తాడా అని చెప్పేసి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడన్నమాట అది. అంత గొప్పగా ఉంటుంది. పరమాత్ముడికి, ఆ ప్రియతముడికి, ఆ ప్రేమికుడికి మధ్యనున్న సంబంధం అన్నమాట. అంటే అదే అంటుందన్నమాట. అంటే ఆయన బాబా చెప్తున్నారు. అంటే ఈ బింద్రా హౌస్ అనేది ఒక కేంద్రం కింద ఉంటుంది అని చెప్పేసన్నారు బాబా. అంటే ఎప్పుడొచ్చినా నేను బింద్రా హౌస్‌లో మజిలీ చేస్తాను అని చెప్పేసి బాబా అంటారు. సో, ఈ బింద్రా హౌస్ అంటారు. ఈ బింద్రా హౌస్ తర్వాతి కాలంలో ఈ బింద్రా హౌస్ ఒక కేంద్రం అయిపోయిందని చెప్తారు. Whenever we are returning from mast tours or going from one place to another and back again, Baba would stop at Bindra house.
ఎప్పటికి మేము ఎప్పుడైనా ఒక మస్తు యాత్రలకు కానీ, లేకపోతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు పూనాలో దిగడం గాని జరిగితే, ఖచ్చితంగా బింద్రా హౌస్‌లో మజిలీ చేసి వెళ్ళేవాళ్ళము అంటున్నాడనమాట. అని యూ సీ హౌ ద గాడ్ మ్యాన్ ప్లేస్ బోత్ సైడ్స్. మీరు ఆ దైవీ మానవుడు 2 వైపులా ఆయన యొక్క జగన్నాటక సూత్రధారి. అంటే ఇటువైపు ఆయన కనిపిస్తూ ఉంటాడు. అటువైపు కనిపిస్తూ ఉంటాడు. చూడండి ఆయన ఏ విధంగా 2 వైపులు ఆయన ఆడుతూ ఉంటారో చూడండి అంటున్నాడు ఈ రుచి గారు. టు సాటిస్ఫై మై పాప హి హాడ్ టోల్డ్ హిమ్ దట్ హి వుడ్ సెటిల్ అస్ ఇన్ పూనా. నా తండ్రి గారిని సంతృప్తి పరచడానికి ఆయన ఏం చెప్పాడంటే, మీరందరూ కూడా పూనాలో స్థిరపడండి అని చెప్పారు. అండ్ మెహర్వాన్ కుడ్ ఫినిష్ హిస్ ఎడ్యుకేషన్ దేర్. నా తండ్రి గారిని సంతృప్తి పరిచి మెహర్వాన్ యొక్క విద్య అంటే అతని యొక్క విద్యకు సంపూర్ణంగా పూర్తి చేయడానికి పూనా బావుంటుంది. సో, అక్కడ ఉండండి అని చెప్పారట. బట్ దట్ ప్లీజ్డ్ పాపా టు మై మదర్ హి సెడ్, "ఇట్ విల్ జస్ట్ బి ఫర్ 15 డేస్. దెన్ ఐ విల్ కాల్ యూ బ్యాక్." అంటే అది నా తండ్రి గారికి మెహర్వాన్ యొక్క విద్యకి అంటే మెహర్వాన్ యొక్క చదువు కోసం అతనికి ఆయన చాలా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు కాబట్టి, నా తండ్రికి ఎప్పుడూ కూడా అతను నా తండ్రిని ఆ విధంగా సంతృప్తి పరిచారు. మెహర్వాన్ యొక్క ఉద్యోగానికి మెహర్వాన్ యొక్క చదువుకు పూనా కేంద్రంగా ఉంటుంది కాబట్టి, ఆయనను ఆ విధంగా సంతృప్తి పరిచారు. నా తల్లికి ఏం చెప్పారంటే, 15 రోజులు మాత్రమే నువ్వు పూనాలో ఉంటావని చెప్పారు. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తానన్నారు. అనేసి ఆ విధంగా నా తల్లిని సంతృప్తి పరిచారు. సో, దట్ ఈస్ హౌ హి మూవ్డ్ మై ఫ్యామిలీ టు పూనా. సో, ఆ విధంగా ఆయన మా కుటుంబాన్ని పూనా తీసుకురావడం జరిగింది అని హిరోచి గారు ఇక్కడ ముగిచ్చారనమాట. మనం ఇవాళ ఇక్కడ ఆపుదాం. తిరిగి మళ్ళీ మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా మనం ప్రారంభిద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. థాంక్ యూ. జై బాబా అండి. అవతార్